ద్వారా చూద్దాం. కమిషనర్ గారి నేతృత్వంలో ఈరోజు దాదాపు 137 కొత్త లింక్ రోడ్లు ఈరోజు ఎట్లయితే ఈ రోడ్డును పట్టుకున్నామో ఇదే పద్ధతిలో ఒక 137 లింక్ రోడ్లు కూడా హైదరాబాద్ మొత్తం కూడా వేసుకుంటా ఉన్నాం. రేపు ఒక 2 ప్రారంభించుకుంటా ఉన్నాం. అట్లా దశల వారీగా మొత్తం హైదరాబాద్లో ట్రాఫిక్ ను డిస్ట్రిబ్యూట్ అయ్యే విధంగా లోడ్ అంతా ఒకటే రోడ్డు మీద పడకుండా రకరకాలుగా వాటికి ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించి ఒకటి తర్వాత ఒకటి పరిష్కారం చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాం. ఈ క్రమంలో నేను ముఖ్యంగా సనత్ నగర్ మిత్రులందరూ కూడా ఒకటే చెప్తా ఉన్నా, మీరు అదృష్టవంతులు. ఎందుకంటే శ్రీనివాస్ యాదవ్ గారు ఒక పని పట్టుకున్నారంటే దాని అయ్యేదాకా వదిలిపెట్టడం మీకు కూడా తెలుసు, నాకు కూడా తెలుసు. అది ఇండోర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్లు కానీ, ఇండ్లు కానీ, ఇక్కడ బల్కంపేటలో ఉండే శ్మశాన వాటిక కానీ, లైబ్రరీలు కానీ, రోడ్లు కానీ, ఏ కార్యక్రమం ఎత్తుకున్నా ప్రజలకు ఉపయోగపడేది. అది అయ్యేదాకా పట్టు వదలని విక్రమార్కునిలాగా మరి చిత్తశుద్ధితో చాలా ఎంబడబడి పనిచేయించే తత్వం శ్రీనివాస్ యాదవ్ గారికి ఉన్నదని అందరికీ కూడా తెలుసు. తప్పకుండా వారు చేసిన తర్వాత ఏమైందంటే సహజంగానే ఇతర శాసనసభ్యులు మా కృష్ణారావు గారు ఉన్నారు, ఆయన కూడా ఒక పని పట్టుకున్నాడంటే దాన్ని ఎంబడబడేదాకా వదలడు. బాలానగర్ ఫ్లైఓవర్ కూడా వాళ్ళిద్దరి నేతృత్వంలోనే జరుగుతూ ఉంది. బాలానగర్ కూడా ఫ్లైఓవర్ అయిపోయిన తర్వాత చాలా రిలీఫ్ ఉంటుంది. అది కూడా సెప్టెంబర్ కల్లా అయిపోతుందని ఆశిస్తా ఉన్నాం. తప్పకుండా దాన్ని కూడా తొందరలోనే ప్రారంభించుకుంటాం. అదే పద్ధతిలో ఈరోజు 2 నియోజకవర్గాలకు కూడా లాభం అవుతుంది. ఈ రోడ్డు వల్ల ఇటు సనత్ నగర్కు లాభం, అటు కూకట్పల్లికి కూడా లాభం, అదేవిధంగా జిల్లాలకు పోయే వారికి కూడా లాభమయ్యే ఒక మంచి రోడ్డు. మరి మా టీఎస్ఐఏసీ వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు. ఇక్కడ ఉండే పరిశ్రమలు, ఇక్కడ ఉండే పరిశ్రమల్లో పనిచేసే కార్మికులు, ఈ పక్కన ఉండే మిత్రులు, వారందరికీ డిస్టర్బెన్స్ లేకుండా ఎంత మేరకు మనం వైడెన్ చేయగలిగితే అంతవరకు చేసుకుంటూ మరి వారందరికీ కూడా డిస్టర్బెన్స్ లేకుండా ఇక్కడ మంచిగా మొక్కలు కూడా బాగా పెంచినారు. దాన్ని కూడా మరి భవిష్యత్తు రోడ్డు విస్తరణలో కూడా సాధ్యమైనంత పెద్ద ఎత్తున మళ్ళీ మొక్కలు నాటే కార్యక్రమాన్ని కూడా ఇక్కడ తీసుకొని మంచి బ్యూటిఫుల్ రోడ్ కొత్తగా ఇక్కడ ఫామ్ చేసే దిశగా ప్రయత్నాలు చేయాలని చెప్పి కూడా నేను కోరుకుంటూ మళ్ళొకసారి శ్రీనివాస్ యాదవ్ గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ. అందరికీ ధన్యవాదాలు. ఫతేనగర్ బ్రిడ్జ్ దయచేసి అందరూ కూడా ఇక్కడ నుంచి ఫతేనగర్ బ్రిడ్జ్ కింది వైపుకు రావాల్సిందిగా కోరుతున్నాం.